అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటం కలిగించారన్న కేసులో రిమాండ్ విధించింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. గత ఏడాది నవంబర్ 12న అంబటిపై పటాభిపురం పిఎస్ లో కేసు నమోదైంది. అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటం కలిగించారన్న కేసులో రిమాండ్ విధించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామారావు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామారావు, ఓవర్ టు యు. అక్షయ, ఏదైతే అంబటి రాంబాబుకి మళ్లీ కూడా కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే గత ఏడాది నవంబర్ 12న వైసీపీ పిలుపునిచ్చిన మేరకు పీపీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన సందర్భంగా ర్యాలీగా వస్తున్న సమయంలోనే పట్టాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వచ్చిన తర్వాత పోలీసులు ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. అనుమతి లేదంటూ కూడా పోలీసులు ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలోనే పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో అంబటి రాంబాబుకి వాగ్వాదం జరిగింది. పోలీసులు వీళ్ళందరినీ ఏదైతే ర్యాలీగా వస్తున్న వాళ్ళందరినీ వెళ్లకుండా కూడా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు అలాగనే సీఐ గంగా వెంకటేశ్వర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగనే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా అప్పట్లోనే కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగానే పీటీ వారెంట్ ని గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. సో ఈ నెల 11 లోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని చెప్పడం జరిగింది. ఆదేశాలు రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబును ప్రత్యేక వాహనంలో పోలీసులు కోర్టుకు తీసుకొని రావడం జరిగింది. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొని వచ్చారు. అలాగనే కోర్టులో వాదనలు విన్న తర్వాత రాంబాబుకి ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలోనే అంబటి రాంబాబును తిరిగి మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఏదైతే ఎప్పటికే ఆల్రెడీ చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్నటువంటి రాంబాబుకి మళ్లీ మరొక కేసులో రిమాండ్ విధించడం అయితే మాత్రం కొంత వైసీపీలో అయితే మాత్రం కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 కేసుల వరకు నమోదై అలాగనే పోలీసు విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులు అయితే పట్టాపురం పోలీస్ స్టేషన్లోనే 3 కేసులు ఉన్నాయి. అలాగనే సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్న నేపథ్యంలో ఈ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కూడా మళ్లీ రిమాండ్ విధించడం జరిగింది. అక్షయ. ఓకే రామారావు.